జై శ్రీరామ్. మనం ఏ నామం అన్నా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీరామ అనే నామం పలికితే రాముడు ఒక్కడే పలుకుతాడు అని అనుకోవటం పొరపాటు. శ్రీరామ అనే నామం జపిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగో చూద్దాం. రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసి. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఎవరు? నిస్సందేహంగా హనుమంతుడు. శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే విష్ణువు. ఓం నమో నారాయణాయ అనే నామంలోంచి రా అనే జీవాక్షరం తీసుకున్నారు. మా అంటే శివుడు. ఓం నమ శివాయ అనే నామం నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఈ అదృష్టం కావాలి అంటే శివుడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరదు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను. హనుమంతుని తోకలో ప్రవేశించిందట. మరి రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతీ కూడా వచ్చింది కదా.